బాలకృష్ణ 6 వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. చివరిగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు అఖండ సీక్వెల్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో నిజమైన అఘోరాల మధ్య ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బోయపాటి సీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చేసిన తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభిమానంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక లయ కూతురు శ్లోక అఖండ 2లో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అఖండ సినిమాలో ఒక చిన్న పాప క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖండ 2లో రాబోతుంది కాబట్టి ఆ పాప పాత్రను కంటిన్యూ చేయడం కోసం ఇందులో శ్లోకాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక బాలయ్యకు పట్టిందల్లా బంగారం అయింది. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 తాండవం పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇప్పటికీ కుంభమేళాలో సైతం దర్శకుడు బోయపాటి సీను ఈ సినిమాను షూటింగ్ చేసి కావాల్సినంత బజ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమా బాలయ్య కెరియర్లోనే అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండాలో నటించిన బాలయ్య కూతురు పాత్రకు కంటిన్యూగా మరో అమ్మాయిని తీసుకోబోతున్నారట. ఆ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయా కుమార్తె శ్లోకాను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో బాలకృష్ణ, లయ కూడా విజయేంద్రవర్మ సినిమాలో కలిసి జంటగా నటించారు. ఇప్పుడు లయా కుమార్తె శ్లోక బాలయ్యకు అఖండ 2లో సినిమాలో కూతురిగా నటించడం విశేషం. దీనిపై త్వరలోని అధికారిక ప్రకటన కూడా రానుంది. అఖండ 2 చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇక జూన్ 10న బాలయ్య పుట్టినరోజుకి టీజర్ విడుదల చేస్తారు అని తెలుస్తోంది. మరి అఖండ 2 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.